పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అని అనుకుంటున్నటువంటి అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేట్స్ క్రమంగా తగ్గిపోతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా సమానంగా కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అబ్బాయిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ మరియు స్పామ్ కౌంట్ తగ్గడం ఒక కారణంగా మారుతుంది. అందుకే రోజుకు 7 నుండి 8 గంటలు సరైన నిద్ర తీసుకోవడం, స్మోకింగ్ మరియు ఆల్కహాల్ను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి12, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే అధిక స్ట్రెస్ తగ్గించుకోవడం, ల్యాప్టాప్ని ల్యాప్పై ఎక్కువసేపు పెట్టుకోకుండా ఉండడం మంచిది. అలాగే అశ్వగంధ, మాఖా రూట్, మెంతులు వంటి న్యాచురల్ సప్లిమెంట్స్ని అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. నిజంగా ఈ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడేవారు ఇవన్నీ ఔషధాలు ఉన్నటువంటి షాహీ మాజుని ఒక్కసారైనా ఉపయోగించి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.